చిన్ముద్ర అంటే ఏమిటి అంటే, మనం అయ్యప్ప స్వామిని మనము ఆ విగ్రహాన్ని కనుక లేదా ఫోటోను కనుక మనం గమనించినట్లయితే మన పూజలలో ఆయన చిన్ముద్రధారి అయి ఉంటాడు. చిన్ముద్ర అంటే ఏంటి అంటే, ఇది చిన్ముద్ర. కుడి చేతిలో బొటనవేలు చూపుడు వేలు రెండు కలిపి ఇలా పట్టుకుంటే అది చిన్ముద్ర. ఇది దేనికి సంకేతము? ఈ బొటనవేలు ఏదైతే ఉందో ఇది దేవుడికి సంకేతం, అంటే దైవానికి సంకేతం. ఇది చూపుడు వేలు అంటే నేను అని చూపిస్తుంది కదా. ఇప్పుడు ఎవరినైనా ఎదుటి వ్యక్తిని మనం చూపించాలనుకోండి, దేంతో చూపిస్తాము? ఈ వేలుతో చూపిస్తాం. అంటే ఇది నేను, అహంకారానికి ప్రతీక అన్నమాట. ఇది నేను, ఇది జీవుడు. ఈ జీవుడికి సంబంధించింది చూపుడు వేలు, దైవానికి సంబంధించింది అంగుష్టం వేలు అంటే ఈ బొటన వేలు. ఈ రెండు కలిపిందే చిన్ముద్ర. ఇలా ఎందుకు కలిపాడు అయ్యప్ప అంటే, అయ్యప్ప కనుక మనం ఆ దేవాలయంలో చూసినట్లయితే తత్వమసి అని ఒక జ్ఞానముద్ర ఉంటుంది అక్కడ. తత్వమసి అంటే ఏంటి? అది నీవు నేనే ఉన్నాను అంటే, నీవే నేను నేనే నీవు నాకు భేదం లేదు అంటే, ఇక్కడ జీవాత్మలో పరమాత్మ కలిపే లక్షణమే చిన్ముద్ర. అంటే నీలో నేను ఐక్యమైపోతున్నాను అంటే, నీలో నేనే ఉన్నానని చెప్పడానికి సంకేతం ఏదైతే ఉందో అది చిన్ముద్ర. అంటే ఇది జీవుడు, ఇది జీవుడు, ఇది పరమాత్ముడు. ఈ పరమాత్ముడిలో ఐక్యమయ్యేది జీవుడు. కాబట్టి ఈ బటన్ వేలులో వచ్చి ఈ వేలు కలుస్తుంది. అది దాన్ని చిన్ముద్ర అంటారు.